ఒకే రోజు పోటీకి దిగుతున్న రామ్ చరణ్ అలాగే న్యాచురల్ స్టార్ నాని. ఎందుకంటే వచ్చే సంవత్సరం 2026 మార్చి 26 డేట్ని అయితే ఇద్దరు కూడా లాక్ చేసుకున్నారనమాట. అటు నాని గారు ప్యారడైజ్ సినిమాని, ఇటు రామ్ చరణ్ గారు RC16 సినిమాని రెండు కూడా అదే రోజు విడుదల చేయడానికి ప్రొడ్యూసర్లు అయితే డేట్ లాక్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి నాని గారు అయితే ముందుగానే ఆ డేట్ని లాక్ చేసుకున్నారు. మరి తర్వాత అటు రామ్ చరణ్ గారి బర్త్డే అలాగే శ్రీరామనవమి కూడా వస్తుండటంతో ఆ మార్చ్ 26 అయితే కరెక్ట్ డేట్, అట్లాగే సమ్మర్ సీజన్ కూడా కలిసి వస్తుందని ఆ డేట్ని అయితే చూసుకుంటున్నారనమాట. మరి రామ్ చరణ్ గారికి మార్చ్ రిలీజ్ అంటే సెంటిమెంట్, అటు రంగస్థలం ఉంది, తర్వాత RRR ఉంది. సో మరొకసారి ఇట్లా వస్తే అది ఇంకో సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని మైత్రి మూవీ మేకర్స్ అయితే ఫీల్ అవుతున్నారంట. సో మరి ఆ రెండు సినిమాలు ఒకే రోజు వస్తే జరిగే పరిణామాలు ఏంటి అని చూస్తే కనుక అటు నాని గారికి ఉండే మార్కెట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఇటు రామ్ చరణ్ గారికి కూడా హిట్ పడితే కనుక ఖచ్చితంగా అది మన బార్డర్స్ దాటి వెళ్ళిపోయే ఒక రేంజ్లో కంటెంట్ అయితే తీసుకొస్తారనమాట. సో మరి అది ఇంకా ఆయన మార్కెట్ చాలా పెద్దది కాబట్టి అసలు వీళ్ళిద్దరికి కంపారిజన్ పెట్టడం అయితే వేస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఇంకోటి ఏంటంటే ఒకే రోజు రిలీజ్ అయితే థియేటర్స్ ఇష్యూ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాని గారి సినిమాని కూడా బిగ్ స్పాన్లో రిలీజ్ చేయగలుగుతారు, ఎందుకంటే హిట్ అయితే ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో మరి నాని గారు సినిమా నిర్మిస్తేనే దగ్గర 50 కోట్లు వచ్చిందంటే మరి ఈయన ఖచ్చితంగా ఈరోజు మంచి సినిమా చేస్తే 100 కోట్లు వస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. సో మరి నాని గారికి థియేటర్లు కూడా మొత్తం పూర్తిగా కావాల్సి ఉంటుంది ఆయన సినిమాకి కూడా. మరి రామ్ చరణ్ గారి సినిమా వచ్చిందంటే ఆయనకు కూడా 100% థియేటర్స్ మొత్తం పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి రెండు సినిమాలకి బిగ్ లెవెల్లో థియేటర్స్ కావాలి. సో మరి ఒకే రోజు వస్తే కనుక ఖచ్చితంగా థియేటర్స్ అయితే చాలు. మరి ఇద్దరికి డే 1 నెంబర్స్ కావాలంటే ఖచ్చితంగా ఒక రోజు తేడా అన్నా ఉండాలి. సో మరి లేదా ఒక 1 వీక్ గ్యాప్ అన్న ఉంటే చూసే ఆడియన్స్ కూడా రెండు సినిమాలలాగా చూసి అది విడివిడిగా చూస్తారు. అదే ఒకే రోజు వచ్చిందంటే కనుక ఒక సినిమా మాత్రం ఖచ్చితంగా బలవుతుంది. అది ఏదనేది ముందే చెప్పలేము, ఎందుకంటే ఒకరోజు సినిమా వస్తే అది చాలా 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 ఇబ్బంది అయిపోతుంది నిర్మాతలకైనా, థియేటర్లకైనా, డిస్ట్రిబ్యూటర్లకైనా. సో జనాల వర్డిక్తంతా కూడా ఒక స్టార్ సినిమా పైనే ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక్కడ ఇట్లా ఒకే రోజు రిలీజ్ అయితే నాని గారికి బాక్స్ ఆఫీస్ దెబ్బపడే ఛాన్స్ ఉంది. ఒకవేళ కంటెంట్ బాగుండి నాని గారికి కొంచెం ముందు స్టెప్ వెళ్తే లాంగ్ రన్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో మరి ఈ రెండు ఒకరోజు రావడం అనేది అసలు ఇది బిగ్ మిస్టేక్ అని చెప్పొచ్చు. ఈవెన్ మనం గత సీజన్స్లో చూసుకుంటే అప్పుడు సర్లేరు నీకెవరు, అలవైకుంఠపురం, అట్లనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఇవన్నీ కూడా 1-2 రోజులు గ్యాప్తో వచ్చినవే. సో మరి ఒక రోజు వస్తే ఏమవుతుందంటే నిర్మాతలకి చాలా ఇబ్బంది అయిపోతుంది, థియేటర్లు సరిపెట్టడం అనేది చాలా కష్టం. సో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇద్దరు స్ట్రాటజీ వేరైనా కానీ ఒకే రోజు రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర మాత్రం ఇద్దరికి సమానమైన థియేటర్లో కావాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం తేడా ఉంటే సో ఇద్దరికి బాగుంటుంది. ఇద్దరు నిర్మాతలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వీళ్ళ కంటెంట్లు కూడా ఈసారి చాలా గట్టిగా కొట్టబోయేటట్టున్నారు ఇద్దరు చూస్తుంటే. సో మరి చూద్దాం మార్చి 26కి 2026 సంవత్సరంలో ఇద్దరు వస్తారా లేదంటే ఒకళ్ళు తగ్గుతారా అని.